హాయ్ హలో అండి, వెల్కమ్ టు వేదాలాక్స్. ఎక్కడబ్బా ఈ స్టైల్ అనుకుంటున్నారా? ఇది గోవాలో అండి. ఇది గోవాలో అతిపెద్ద చర్చ్ అనమాట. సో మేమైతే మా కంపెనీ తరఫు నుంచి అక్కడ విజిట్కి వెళ్ళామన్నమాట. సో వీళ్ళందరూ మా కంపెనీ ఎంప్లాయీస్. సో అక్కడ మా సార్ అనమాట. సో ఇదంతా పెద్ద చర్చ్. మేము చర్చి బయట అవుట్ సైడ్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ చూడండి, చాలామంది మన తెలుగు వాళ్ళు అయితే అక్కడ గోవా టూర్ వెళ్తారనమాట. ఇది నేను క్యాబ్ కొనుక్కున్న పిట్టల ధర మాదిరిన్నాను కదండి. సో ఇక్కడ కూడా అంతే అనమాట. మేము ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళాము. అక్కడ అందరం కూర్చొని మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇక్కడ బీచ్లో బాగా స్విమ్ చేసామన్నమాట. సో అబ్బాయి అయితే మా సార్ కొడుకు. ఇటు దీంట్లో మేము జర్నీ వెళ్ళామన్నమాట పడవలో. సో ఇదైతే కానీ 300 అనమాట. సో ఇక్కడ మా సార్ వాళ్ళు సో దాంట్లో అట్లా ఒక రౌండ్ తిప్పుకొని వస్తారు. ఇదైతే కానీ చేతి ట్యాగ్ అనమాట. మీకు నెక్స్ట్ చూపిస్తాను. అక్కడ సముద్రం మధ్యలో ఒక పెద్ద షిప్ ఉంటుందండి. ఆ షిప్లోకి ఎంటర్ కావాలంటే ఈ షిప్లోకి ఆ ట్యాగ్ ఉండాలన్నమాట. ఆ ట్యాగ్ లేకుంటే కానీ చేతికి వేస్తారు ఎంటర్ అయ్యేటప్పుడే. సో ఇదండి పెద్ద షిప్ అనమాట ఇది. ఆ షిప్లో మొత్తం మనకు కావాల్సిన 3 ఫ్లోర్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లోనేమో మామూలుగా అన్ని గేమ్స్ అనమాట. మామూలు బెట్టింగ్ గేమ్స్ అన్నీ ఉంటాయి కదా. సో ప్యాకెట్ కానీ రింగ్ కానీ సో ఇవన్నీ అనమాట. సినిమాలో అంటే జూదం ఉంటాయి కదా, మొత్తం జూదానికి సంబంధించినవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో అంతా కూడా ఫుడ్ ఐటమ్ అనమాట. ఫుడ్ ఐటము ప్లస్ విత్ ఎంజాయ్మెంట్ కోసము విత్ డ్యాన్స్ కానీ సింగింగ్ కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్లస్ మొత్తం అక్కడ A to Z దొరుకుతాయి అన్నమాట సెకండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్లో అయితే కానీ మొత్తం, థర్డ్ ఫ్లోర్లో అయితే మొత్తం ఫ్రై ఐటమ్స్ అనమాట. సెకండ్ ఫ్లోర్లోనేమో మామూలు ఇవన్నీ స్వీట్స్, డ్రింక్స్ ఇవన్నీ దొరుకుతాయి. ప్లస్ ఫుడ్ ఐటమ్ అన్నీ ఉంటాయి. థర్డ్ ఫ్లోర్లో ఓన్లీ చికెన్ ఫ్రై, ఫ్రెంచ్ ఫ్రై, మసాలా, మటన్ కర్రీ, మటన్ చికెన్ 65, మటన్ 55 ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ థర్డ్ ఫ్లోర్లో ఉంటాయి అన్నమాట. సో ఈ సెల్లులు అయితే మనం ఓన్లీ అక్కడ దాకా మాత్రమే మేము ఇక్కడ ఎంటర్ అవుతాం అనమాట. ఆ పెద్ద షిప్లోకి చూడండి, ఇది పెద్ద షిప్, 3 ఫ్లోర్స్ ఉంటుంది షిప్. ఆ షిప్లోకి ఎంటర్ అయ్యేంత వరకు మాత్రమే అక్కడ వెళ్ళి మేమందరం కూడా అక్కడ బయట నుంచి ఇక్కడికి ఎంటర్ చేస్తామన్నమాట. ఈ షిప్ 3 ఫ్లోర్లు చూడండి. ఇది పెద్ద స్టీమర్ అనమాట. ఆ స్టీమర్లో 3 ఫ్లోర్లు ఉంటాయి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఎంటర్ అవుతామన్నమాట. ఇక్కడ నుంచి ఆ ట్యాగ్ ఉంటేనే మన చేతికి ఎంటర్ అనమాట, లేదంటే కానీ ఎంటర్ కానీరు. సో అక్కడ నేను కూల్ డ్రింక్ తాగుతాను అనమాట, ఎందుకంటే మనకు డ్రింక్ అలవాట్లేదు కాబట్టి కూల్ డ్రింక్ తీసుకుంటున్నా. సో ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూడండి, మొత్తం బేకరీ ఐటమ్స్ నుంచి మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఉంటాయన్నమాట. చూడండి, పప్పు, రసము, అవన్నీ నాన్ వెజ్ వాళ్ళకి, వెజ్ వాళ్ళకి ఎవరు ఏదైనా కూడా ఫిష్ ఐటమ్స్ కానీ, వైట్ రైస్ కానీ, ఇదండి పప్పు, మొత్తం A to Z అనమాట. ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. చేప అదే కర్రీ, కూర తినే వాళ్ళకైతే కూర, మటన్ తినే వాళ్ళకైతే మటను, అవే నూడిల్స్ తినే వాళ్ళకైతే నూడిల్స్, చపాతీ తినే వాళ్ళకి చపాతీ, ఫ్రైడ్ రైస్ తినేది ఎంత ఆలు కర్రీ కానీ ఇవన్నీ చేసి పెట్టింటారనమాట. ప్రతి ఒక్కటి కూడా ఇదంతా చట్నీ, అవన్నీ ఊరగాయ ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా ఉంటాయన్నమాట. ఇదైతే స్వీట్ అనమాట. మామూలు ముస్లిమ్స్ చేసుకుంటారు కదా, అది బాదం పాలు వేసి చేస్తారనమాట. భలే ఉంటుంది. నేనైతే కానీ షుగర్ ఉన్నా కూడా వాంచి పరేసిన అనమాట. అది కూడా అంత స్వీట్. ఇదన్నీ ఇక్కడ ఐస్ క్రీమ్స్. మా వాళ్ళు అయితే నాతో పాటు ఇంకా సారాలు ఇంకా దొరకదు అన్నట్లు. ఫస్ట్ టైం కదా మనం ఇట్లాంటి పెద్ద పెద్ద దీనిలోకి వెళ్ళడం. ఇవన్నీ మంచింగ్ ఐటమ్స్ అనమాట. డ్రింక్లకి కావచ్చు, లేదంటే మామూలుగా తినడానికి కావచ్చు. ఇవన్నీ సూప్స్ అనమాట. సూప్ తీసుకునే వాళ్ళకి సూపు, డ్రై ఐటమ్స్ ఇవన్నీ కేకులు అనమాట. సో ఇవన్నీ కేక్ ఐటమ్స్ అనమాట. మనకి కేకులు కావాలంటే కేకులు, డ్రై ఐటమ్స్ కావాలంటే డ్రై ఐటమ్స్, ఐస్ క్రీమ్స్ కావాలంటే ఐస్ క్రీమ్స్, మొత్తము మనం ఒక్కొక్కరికి దాంట్లోకి ఎంటర్ అవ్వడానికి పర్ హెడ్ 2500 అనుకుంటా. మా సార్ వాళ్ళే పే చేశారు కంపెనీ తరపు నుంచి కాబట్టి. సో ఇవన్నీ డ్రింక్స్ అనమాట. ఎవరికి ఏ డ్రింక్ కావాలో ఆ డ్రింక్ ఫుల్ అనమాట. అసలు దాని కొలమానమే. సో దానికి కొలత అనేది లేదనమాట. ఎవరికి ఎంత కావాలో మందు అంత తాగొచ్చు. అది చేతికి ట్యాగ్ ఒకటి ఉంటుంది. ఆ ట్యాగ్ అయితే ఒక మస్ట్ అండ్ షుడ్ అనమాట. ట్యాగ్ లేకుంటే ఇక్కడ మళ్ళీ లోపలికి ఎంటర్ కానీ అనమాట. సో ఇవన్నీ కూడా మన అదేంటి కచప్, ఏంటిది గోపి కానీ, గోపి రైస్ కానీ, లేదంటే అవేంటి గోల్కప్ప, ఏంటివి అవి పానీపూరి
పానీపూరి ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో ఇవన్నీ థర్డ్ ఫ్లోర్లోకి వచ్చేసాము. థర్డ్ ఫ్లోర్లో అయితే ఇక్కడ డెల్టిన్ లైఫ్ అన్నమాట. అది పెద్ద థర్డ్ ఫ్లోర్లో ఇది. ఇక్కడ నుంచి చూస్తే కనుక సముద్రం బీచ్ అంతా కూడా సూపర్గా ఉంటుంది విజన్. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నేనైతే పైకి ఎక్కేసి, ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే సెల్ అలౌ చేయనీరు, సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్లోకి సెల్ అలౌ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మీరు ఇందాక సెల్ అలౌ లేదు కన్నారండి, మళ్ళీ ఇప్పుడు అలౌ అన్నారని అనుకోవద్దండి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఎందుకంటే గేమ్స్ జరుగుతుంది, కోర్టులో బిజినెస్ అనమాట. అది ఎవరి దగ్గర కూడా సెల్ అనేది ఉండకూడదు అనమాట. సెకండ్ ఫ్లోర్లో అయితే ఫుడ్ ఐటమ్స్ కాబట్టి అవంతా తీసుకోవచ్చు. థర్డ్ ఫ్లోర్ కాబట్టి ఇదంతా మనం ఆరాంగా ఇక్కడ కూర్చొని చికెన్ 65, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, ఇవన్నీ ఐ మీన్ ఫ్రై ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా థర్డ్ ఫ్లోర్లో ఉంటాయి. నేనైతే ఇక్కడ కూర్చున్నా ఫైనల్గా ఆరాంగా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని హాయ్ చెప్తున్నా మీకు. ఇక నా చేతికి అయితే ట్యాగ్ ఉంది. సో ఆ ట్యాగ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళేంత వరకు కూడా మిస్ కాకూడదు ఎక్కడా కూడా, ఎట్టి పరిస్థితుల్లో. వన్స్ ట్యాగ్ మిస్ అయిందో పోలీసులు బొక్కలకి వేస్తారనమాట మిమ్మల్ని. సో ఆ ట్యాగ్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పారు వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడే. అసలు అదేదో ఒక లోకంలోకి ప్రవేశించినట్టు ఉంటుంది అనమాట. అది చాలా అంటే చాలా బాగుంటుంది విజన్ మొత్తం చూడడానికి. ఆ లోపల కానీ ఇక్కడంతా చూడండి, వీళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఉంటారు. ఇవన్నీ పడవన్నమాట. అవుట్ సైడ్ బయటికి వెళ్ళేదానికి సర్రని తిప్పుకొని వస్తారనమాట దాంట్లో పడవలో. సో ఇవన్నీ కూడా టాయిలెట్స్ అనమాట, జెంట్స్ లేడీస్ టాయిలెట్స్ ఇవన్నీ. సో మన సినిమాల్లో కదా ఉంటానులో అట్లా ఉంటాయి, సారీ లైవ్లో ఉంటానులో అట్లా ఉంటాయి. ఇక్కడ చూడండి మొత్తం విజన్ ఎట్లా ఉంది, గోవా అవుట్ స్టాండింగ్ బయట అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. మనము చూడండి మాకు ట్యాక్స్ అన్నీ కూడా ఇప్పించేసుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ రిటర్న్. అట్లా ట్యాక్స్, ఎందుకంటే అదే ట్యాక్సీ తీసుకెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళని లోపల పంపిస్తారు కదా అనే కాన్సెప్ట్తో ఆ ట్యాక్స్ అన్నీ రిటర్న్ తీసేసుకుంటారనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి గోవాకి వెళ్ళినప్పుడు ఆ స్టీమర్లోకి వెళ్ళి రండి మీరు అందరూ కూడా. చాలా కన్నుల అసలు చూడడానికి. ఇదైతే మేమైతే బయటకు వచ్చేసాము. బస్ కోసం మాకు టూరిజం బస్సు పెట్టారనమాట కంపెనీ వాళ్ళు. సో ఇవంతా చూసుకొని మేము ఇక్కడ ప్లాట్ఫామ్ మీద నిడుకొని ఉన్నాం అనమాట. ఎందుకంటే నేనైతే అక్కడ ఇది స్టీమర్ అది ఉంటుంది కదా, తిప్పుతూ ఉన్నాను అనమాట. ఇక్కడ బయట ఫ్లోర్లో ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ 2 ఫోటోలు తీసుకుంటామంటే తీసుకోమన్నారు. ఓకేనా, గోవా వెళ్ళినప్పుడు అందరు చూడండి. ఓకే, బాయ్.